ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ అనేది ఫస్ట్ ఫిబ్రవరిన పార్లమెంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఇయర్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాము. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గించడం లేదా ఏమైనా అడిషనల్ డిడక్షన్స్ ఇవ్వడం అవి ఏవీ లేదు. లాస్ట్ ఇయర్ ఏమన్నాయి సేమ్ అవే కంటిన్యూ చేశారు. ఏం చేంజెస్ అయితే చేయలేదు. ఫస్ట్ ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అయితే వస్తుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. అప్పుడు ఇండివిజువల్స్ రిటర్న్ ఫైలింగ్ 31 జూలై, అది మాత్రం ఏం చేంజ్ చేయలేదు. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఆడిట్ లేకుండా ఉంటారో నాన్ ఆడిటీ కేసెస్లో మాత్రం 31 ఆగస్ట్కి డేట్ చేంజ్ చేశారు. ఇప్పటి వరకు రివైజ్ రిటర్న్ ఫైల్ చేయాలంటే 31 డిసెంబర్లోగా చేయాలి. ఇక నుంచి 31 మార్చ్ వరకు చేసుకోవచ్చు. సో ఇంకా 3 months అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ఎవ్రీ ఇయర్ 31 మార్చ్ వరకు రివైజ్ రిటర్న్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా ఫారిన్ రెమిటెన్స్ అయితే ఎవరైతే చేస్తున్నారో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద లైక్ టూర్స్ కానీ లేదంటే మెడికల్ రిలేటెడ్గా ఆర్ ఎడ్యుకేషన్ పర్పస్కి దాని టీసీఎస్ అనేది 2% తగ్గించారు. ఎవరైతే షేర్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్గానే ఉంటుంది. లైక్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది స్లైట్గా పెంచారు. ఇవే ఇయర్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా మేజర్ చేంజెస్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ మెసేజ్ చేయండి. వెంటనే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నేను మీ సిఏ పేజ్ని ఫాలో అవ్వండి.